ఇదే పార్టీకి మీకు కొంచెం బ్యాక్‌లాష్ వచ్చిందని అవును, విన్నాను. అవును, సో, అవును. వాట్ ఈస్ దట్? ఏం జరిగింది? ఎందుకు సో వచ్చింది? ఒకటేంటంటే ఫస్ట్ బ్యాక్‌లాష్ రావడానికి మేజర్ కారణం చెప్తాను. హౌ కెన్ ఎ ట్రాన్స్ పర్సన్ ఆర్ హౌ కెన్ ఎ క్వేర్ పర్సన్, సో ఈ క్వేర్ పర్సన్ ఇలాగా డ్రెస్ వేసుకొని హ్మ్. హ్మ్. స్టేజ్ ఎక్కి పాడుతున్నారు, అది కూడా ఒక రెవల్యూషనరీ సాంగ్. ఇది ప్రైడ్ మాసమన్నా, ఇది ప్రైడ్ మాసమన్న కాస్త సెన్సిటైజ్ చేస్తానన్న క్వేర్ కమ్యూనిటీ అన్న ఎల్జిబిటి కూడా అంటారన్న ప్రైడ్ మాసమన్నా. మీకు పెళ్ళయిందా? పిల్లలు సో ఉన్నారా? నాకు పెళ్ళైంది, వన్ కిడ్ ఇస్ వెల్. నాలో ఒక డ్యూయల్ పర్సనాలిటీ ఉంది, ఓకే. తెర ముందు ఒకటి, తెర వెనకాల ఒకటి. ఐ లవ్ రమ్యకృష్ణ గారు. Okay. సో ఆవిడ లేకపోతుంటే నేను డ్రాగ్ క్వీన్ కూడా అయ్యేదాన్ని కాదు. అమృతం కురిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి. రమ్యకృష్ణ గారు చూసారా? డ్రాగ్ క్వీన్ తీసింది మీరేనంట. అంటే మా సౌత్ ఇండియన్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నా చాలాసార్లు రమ్యకృష్ణ గారు కానీ లేకపోతే ఫీమేల్ హీరోయిన్స్ ఆర్ ద మేజర్, అంటే హ్మ్. కనెక్ట్ అవుతాం అనమాట ఫీమేల్ హీరోయిన్స్. మీరు కనుక ఉప్పల్ బాల్ ప్లేస్‌లో ఉండి అదే క్వశ్చన్ రైజ్ అయితే వాట్ విల్ యూ డూ? ఐ విల్ ఆస్క్ ఎ రివర్స్ క్వశ్చన్. నవదీప్ గారు, ఆర్ యూ గే? బిందు మాధవి, ఆర్ యూ ట్రాన్స్ ఉమెన్? चुन चुन के फूल ले लो, आज़ार बदल न जाए, ये हिंद का बगीचा. డ్రాగ్ క్వీన్ పాత్రుని చిదానంద శాస్త్రి టు ఆర్ పాడ్కాస్ట్. పాత్రుని చిదానంద శాస్త్రి గారు నమస్కారం అండి. Thank you so much for having me. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ ఆర్ పాడ్కాస్ట్. మీరు బ్రాహ్మణ్ అన్నారు కదా, అండ్ ఈ పద్ధతులు కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, రూల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పి ఎప్పుడైనా మరి కొంచెం ఫియర్స్ అటాక్ లాంటిది ఏమైనా అయిందా? లైక్ ఎందుకు ఇలా చేస్తున్నావు, లైక్ ఇంటి నుంచి కావచ్చు, లేకపోతే కమ్యూనిటీ నుంచి కావచ్చు, లైక్ ఇన్ ద సెన్స్ మన దగ్గర కొంచెం ఆచార వ్యవహారాలు గట్టిగా పాటించే వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడైనా మీకు కొంచెం రివల్యూషన్ కైండ్ ఆఫ్ ఏమైనా అక్కడి నుంచి ఏమైనా వచ్చిందా? సో రెపర్కషన్స్ రాలేదు, అంటే repercussions వచ్చాయి. లైక్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. సో బేసిక్ ఏంటంటే ఇంట్లో పద్ధతులు. సో ఇంట్లోని ఏదైతే పద్ధతులు ఉన్నాయో నేను అవన్నీ అంటే సగౌరవంగా చేస్తాను. ఓకే. అది ఎందుకు చేస్తానంటే బికాస్ ఆఫ్ మై ఫాదర్, మై మదర్, మై పార్ట్నర్, ఎవ్రీవన్. సో అది నేను నా దేవుడు, అంటే నా రిలీజన్, నా మతం అనేది నేను ఇంట్లోనే పాటిస్తాను. ఓకే. ఇంట్లో నా ఇల్లు, నేను కొలుచుకున్న దేవుడు ఎవరైతే ఉన్నారో అతను, అంటే నన్ను అతను యాక్సెప్ట్ చేశారు, అందుకే నేను ఇంకా బతికే ఉన్నాను, లేకపోతే ఎప్పుడో పోయేవాడిని. యూ బిలీవ్ ఇన్ డివోషన్? యా, ఐ బిలీవ్ ఇన్ డివోషన్స్. ఓకే. సో నాలాంటి వ్యక్తి ఇంత ఇంత చేయగలుగుతున్నానంటే బికాస్ దెర్ ఇస్ సమ్ డివోషన్, దెర్ ఇస్ సమ్ ఫేత్. ఓకే. సో నా ఫేత్కి కూడాను, అంటే నా భక్తికి కూడాను ఇలాగే ఉండాలి దేవుడు అని లేదు. ఓకే. సో ఇలాగే చెయ్యాలి, ఇలాగే ఉండాలని లేదు. సో దీనివల్ల ఏంటంటే నాకు ఎవరైనా తర్కానికి వస్తాయి, ఇప్పుడు నువ్వు బ్రాహ్మణుడు కదా, నువ్వు ఇలాగే చేయాలి, కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్ళాలి, ముగ్గు వేసే దింపాలి, అన్నీ ఉంటాయి కొన్ని. సో అవి నేను పాటించను. ఓకే. అక్కడ ఏంటొస్తుందంటే నేను చదివాను. ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి మాకు ఏంటంటే ఒక రామాయణం కానీ, మహాభారతం కానీ, వేదాలు కానీ అవన్నీ యాక్సెస్ అయ్యి ఉంటాయి. సో నేను చదివిన తర్వాత నేను అర్థం చేసుకున్నాను, అంటే ఆ పూజల పునస్కారాలు దాని వెనకాల తాత్పర్యం అంటే నాకు ముందు నుంచి తెలిసి ఉంటుంది. అది నాకు తెలిసినప్పుడు నా ముందు ఎవరైనా వచ్చి ఇది కాదు ఇలాగా అని చెప్తే నేను నోరు మూసుకొని కూర్చోలేను. ఓకే. మీరు ఇప్పుడు చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ట్రాన్స్ వ్యక్తులు ఉన్నారు, ట్రాన్స్ వ్యక్తులు కానీ లేకపోతే ఈ ఎల్జిబిటి సమాజం. రీసెంట్గా ఏంటంటే ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ తను బేసిక్గా ప్రో ఎల్జిబిటి కొన్ని స్టేట్మెంట్లు రిలీజ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఏమో దీనివల్ల మన కల్చర్ చేంజ్ అవుతున్నదని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ వేశారు. కమింగ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై కాస్ట్, మా ఫ్యామిలీలో దిస్ ప్రీస్ట్హుడ్, స్టిల్ దేర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ డూయింగ్ ప్రీస్ట్హుడ్. ఇవన్నీ చూసిన తర్వాత నేను చదివాను, నేను వేదాలు చదివాను, నాకు ఇది అర్థమైంది. అంటే వేదాలు చదివానంటే ఐఎమ్ నాట్ అ పండిత్ బై ది సే, కానీ నాకు తాత్పర్యం తెలుసు, దాని అర్థం తెలుసు. దీంట్లో రామాయణంలోని ట్రాన్స్ వ్యక్తులు ఎలా పోర్ట్రే చేయగలిగారు, మనకి మహాభారతంలోని క్యారెక్టర్స్ లైక్ శిఖండి, బృహన్నల, అండ్ బృహన్నల ఇస్ అ డ్రాగ్ క్వీన్, శిఖండి, అండ్ దెన్ మనకి అరవనీస్. సో వాళ్ళ కోసం ఎలా పోర్ట్రే చేస్తారు, మనకి వేదంలోని వన్ లైన్ అనమాట, అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, ఎవ్రీ వన్ అరౌండ్ యూ ఇస్ గాడ్.
మీరు మీ లోపల మీ బయట ప్రతి ఒక్క దగ్గర గాడ్ ఉన్నారని మీరు చెప్తున్నారు, దేవుడు ఉన్నారని చెప్తున్నారు. ఒక ట్రాన్స్ వ్యక్తి మీద ఎందుకు దేవుడు ఉండకూడదు? వాళ్ళు మనం ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తున్నాం? వాళ్ళ లైఫ్లో మనం ఎందుకు అంత కష్టపెడుతున్నాం? సో అంత తాత్పర్యం అంటే అంత అర్థం తెలిసిన మూలం తెలిసినప్పుడు మీరు ఓకే ఇలాగే చేయాలి అని చెప్తే, స్పెషలీ పీపుల్ నా కమ్యూనిటీ వాళ్ళు, నేను ఒక నుంచి మాట్లాడితే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు తర్కంగా మాట్లాడేవాళ్ళు, ఆ తర్కం వల్ల వాళ్ళు అర్థం చేసుకుంటారు అని చెప్పి నేను ఆలోచిస్తాను. చాలాసార్లు అంటే చాలామంది అడిగారు, మీరు ఎందుకు భరతనాట్యం క్లాసికల్ డాన్స్ నేర్చుకొని మీరు ఎందుకు ఇది చేస్తున్నారని చెప్పి. రీసెంట్గా ఒక ఆపర్చునిటీ కోసం అప్లై చేశాను. మన చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడ, ప్రతి వీకెండ్ ఒక పర్ఫార్మెన్స్ అవుతూ ఉంటాయి. ఇట్స్ లైక్ క్రాఫ్ట్ విలేజ్ అనమాట. సో దానికి నేను అప్లై చేశాను. అప్లై చేస్తే వాళ్ళు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదేదో డ్రాగ్ చేస్తున్నారు కదా, అది మా విలువలకి పనికిరాదు. ఓకే, నేను డ్రాగ్లో మీరు ఏం చేస్తానో మీరు చూసారా? నేను వచ్చి కర్ణాటిక్ మ్యూజిక్ పాడతానండి. I perform in Carnatic music. I do javalis and padams in Bharatanatyam, but with this. ఎందుకంటే ఇది నా క్యారెక్టర్, నేను దీన్ని సెపరేట్ చేయలేను. సెపరేట్ చేస్తే నా విలువలు నేను కోల్పోతాను, అంటే నా అస్తిత్వాన్ని నేను కోల్పోతాను. సో ఐ విల్ బీ హూ ఐ యామ్, బట్ ఐ విల్ డూ రైట్ థింగ్స్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దట్ ఈవెంట్. ఓకే, గాట్ ఇట్. సో అది నేను చేస్తున్నా, ఆ ఇన్నోవేషన్ నేను చేస్తున్నాను. మీరు చూడకుండానే ఈ వర్గం వాళ్ళకి మేము ప్లేస్లు ఇవ్వం, అది మా ఎస్థెటిక్ కాదు, మీరు భరతనాట్యం చేయడం మానేశారా అని అడుగుతారు నన్ను. ఓకే. సో అలాగన్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, వీళ్ళు ఒక బాక్స్లో పెట్టుకున్నారు. వాళ్ళ రిలీజన్ ఇలాగే ఉండాలి, వాళ్ళ విలువలు ఇలాగే ఉండాలి, ఒక ఆర్ట్ ఫామ్ ఇలాగే బాక్స్లో ఉండాలి. ఆ బాక్స్ నుంచి బయట కొంచెం ఎవరైనా స్టెప్ చేస్తే దే విల్ నాట్ అలౌ. సో దట్ ఈస్ నాట్ యాక్సెస్, దట్ ఈస్ జైల్లో, అంటే ఒక ఆర్ట్ ఫామ్ని మీరు జైల్లో పడేసి పెట్టేసినట్టు, తాళం వేసేసినట్టు. సో అలాంటి రిప్లికేషన్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. చాలాసార్లు సమ్ ఆర్గనైజేషన్స్, అంటే అగైన్ దే కాల్ దెమ్సెల్ఫ్ యాజ్ బ్రాహ్మణ్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు ఫోన్ చేసి మీరు ఎందుకు ఈ వెన్యూలో మీరు ఎందుకు పర్ఫామ్ చేస్తున్నారు, అదొక కమ్యూనిస్ట్ వెన్యూ అని చెప్పడం కూడా జరుగుతుంది. ఆ వెన్యూ నాకు స్పేస్ ఇచ్చింది, ఆ వెన్యూ నాకు పర్ఫామ్ చేయడానికి ఇచ్చింది. ఇక్కడ మిగతా వెన్యూస్ నాకు అసలు ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. సో ఎక్కడైతే విలువ ఉంటుందో అక్కడికి వెళ్ళడం సహజం. సో అందుకే నేను వెళ్తున్నాను. మీరు మీ ప్లేస్ ఇక్కడ ఒక మాట వస్తుంది, కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్. మీరు లెఫ్టిస్ట్ ఐడియాలజీ గురించి క్వశ్చన్ వస్తుంది, వాట్ యు ఆర్? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ ద ఆన్సర్ ఇస్ ఐఎమ్ స్టిల్ క్వశ్చనింగ్. నాకు ఒక క్లారిటీ అనేది, అంటే నేను పొలిటికల్ సైన్స్ చదవలేదు, నా వర్క్ని చూసి చాలా మంది ఏంటంటే ఓకే ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద లెఫ్టిస్ట్ ఐడియాలజీ అని వస్తుంది. ఎందుకంటే మోస్ట్ గా అటువైపు వెళ్ళిపోతుంది దృష్టి అంతా కూడా. కానీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ హిందుత్వ, ఐ బిలీవ్ ఇన్ సోషలిజం. ఇంట్రెస్టింగ్. సోషలిజం ఈజ్ ఎవ్రీవన్ బీయింగ్ టుగెదర్. సో అక్కడ యూ మైట్ బి సేయింగ్ దట్ ఓకే హి ఇస్ నాట్ రైట్, రైట్ యాజ్ ఇన్ ద రైట్ వింగ్ ఐడియాలజీ. బట్ ఐఎమ్ ఆల్సో, నాకు అంత క్లారిటీ కూడా కాదు నేను కంప్లీట్గా కమ్యూనిస్ట్ ఐడియాలజీలో బిలీవ్ చేస్తానని చెప్పి. ఎందుకంటే కమ్యూనిజంలో కూడా దేర్ లాట్ ఆఫ్ అదర్ ఇష్యూస్. సో ఆ ఇష్యూస్లో ట్రాన్స్ వ్యక్తులు ఫిట్ అవుతారా, క్వేర్ వ్యక్తులు ఫిట్ అవుతారు, ఎల్జిబిటీ వ్యక్తులు ఫిట్ అవుతారా అది నాకు తెలియదు. ఇప్పుడు జెన్జీ ప్రొటెస్ట్ అయ్యింది సిజేపీది. సో దాంట్లో కూడాను ఫస్ట్ స్పోక్స్ పర్సన్ వాజ్ దేర్ ఇస్ అ ట్రాన్స్ఫోబిక్ పర్సన్, విజేత దయ్యా. సో తను వెళ్ళి ఓన్లీ ట్రాన్స్ ఉమెన్ మీరు ఆపరేషన్ చేసుకుంటేనే ఆడవ్యక్తి, లేకపోతే ఆడవ్యక్తి కాదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈవెన్ ద జెన్జీ మూవ్మెంట్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ టు క్వేర్ పీపుల్. ఓకే. సో ఇప్పుడు ఏంటవుతుందంటే, నేను ఈ ఐడియాలజీ అని చెప్పడానికి కూడా నాకు అంత సోర్స్ బట్టి నన్ను మీరు యాక్సెప్ట్ చేస్తే ఐ విల్ టెల్ యూ దట్ యు ఆర్ అన్ ఐడియాలజీ. ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు నన్ను? సో దాట్స్ ద క్వశ్చన్. సో ఐ బిలీవ్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐఎమ్ బాన్ టు డూ ఇస్ వేర్ జామ్దాని సాడీస్ and believe that there is be somebody like Johar Mamdani kind of coming to India and become a prime minister or something, and then I will support that person who is into all kinds of socialism. కానీ నాకు ఈ లెఫ్ట్ రైట్ అనేది ఇంకా క్లారిటీ లేదు. ఐఎమ్ స్టిల్, నాకు నా 30 years నేనేంటో నేను ఫిగర్ అవుట్ చేసుకోవడానికి నాకు టైం పట్టింది. సో ఇంకో 30 years పడుతుందేమో నా పొలిటికల్ ఐడియాలజీస్ ఎక్కడ పెట్టాలి అని చెప్పి. బట్ ఐ హ్యావెంట్, నాకు మేజర్ ప్రాబ్లం ఇది అని చెప్పడానికి కూడా నాకు ఎందుకు కొంచెం సంకేతిస్తున్నా అంటే, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, వాట్ ఇఫ్ దే టర్న్ బ్యాక్ అబౌట్ ఆన్ ది బిలీఫ్స్ విచ్ ఐ బిలీవ్ ఇన్. సో ఆ డిసీవ్మెంట్ ఐ కాంట్ టేక్ ఇట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మీరు చూసారు కదా బిగ్ బాస్ అగ్ని పరీక్షలు చూసారు కదా, అదేంటి ఇంతవరకు అడగట్లేదు అనుకుంటున్నారు కదా. ఆ పాయింట్కి వస్తున్నా. మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ప్రోమోలో చాలా బాగా వచ్చారు, కాంటెంట్ కూడా బాగానే ఇచ్చారు. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? సో
బిగ్ బాస్ అగ్ని పరీక్షకి నేను వెళ్ళడానికి కారణం ఏంటంటే డ్రాగ్ అనేది తెలుగు వాళ్ళకి తెలుస్తుందని చెప్పి. సో ఆన్ ద ఫోర్ ఫ్రంట్ తెలుగు వాళ్ళకి డ్రాగ్ అనేది తెలిసింది, థ్యాంక్ గాడ్. సో ఏదో ఒక రియాలిటీ షో వల్ల తెలిసిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో టు కైండ్ ఆఫ్ స్టార్ట్ విత్, మీకు నిజంగా చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ఎలాగైతే ఉందో. అంటే యాజ్ అ వ్యూవర్గా నేను చూసినప్పుడు ఇదేదో అగ్ని పరీక్షకి వెళ్ళడం కోసం కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్లేదు అని ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ అయింది. అవును. ఆ తర్వాత మీరు మాట్లాడిన తర్వాత ఓకే దిస్ ఇస్ సమ్వేర్ ఆర్ట్ ఫామ్ ఉంది, ప్రెజెంట్ చేసేందుకు, ప్లెజెంట్ చేసేందుకు. అండ్ లేటర్ అని మాటలు వింటున్నప్పుడు కన్విన్స్ అవుతున్న సందర్భం, బట్ అంతవరకు వినాలి కదా, అంతవరకు హోల్డ్ అవ్వాలి కదా. సో ఈ పర్సెప్షన్ యాజ్ అన్ జనరల్ అంటే సొసైటీలో మనం కూడా ఒక భాగంగా ఉన్నప్పుడు రైజ్ అయిన తర్వాత వాటిని ఎనాలిసిస్ చేసినప్పుడు, అనలైజ్ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది వాట్ వీఆర్ అనేది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని. సో ఫస్ట్ నేను డ్రాగ్లో వెళ్ళడానికి కారణం, ఫస్ట్ ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఆ స్టేజ్ నేను ఎంటర్ అయినప్పటి నుంచి మీరు ఏ పని చేసుకున్నా, నేను స్టేజ్ లోపల మీరు టీవీలో నన్ను చూసారనుకోండి, ఇమీడియట్గా మీ కళ్ళు నా మీద ఉంటాయి. అవును. సో ఇమీడియట్గా ఐఎమ్ హుకింగ్ యూ. ట్రూ. సో ఆ హుక్ని ఫస్ట్ తీసుకెళ్ళి ఐ వాంట్ టు ప్లేస్ దట్ ఐఎమ్ ఫ్రమ్ ద లార్జర్ ఎల్జిబిటీ కమ్యూనిటీ. మీరు నాలాంటి వ్యక్తిని ముందు చూసుండరు ఆ స్టేజ్లోనే, అంటే ట్రాన్స్ వ్యక్తిని చూసుంటారు కానీ నాలాంటి వ్యక్తిని చూసుంటారు. సో ద హుక్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్. ఆ ప్లాట్ఫామ్లోని ఒక క్వేర్ వ్యక్తి కానీ, ఒక ఎల్జిబిటీ వ్యక్తి కానీ ఎలా పార్టిసిపేట్ చేస్తారు, ఎలా ఫైట్ చేస్తారు. చాలాసార్లు అంటారంటే ఒక బైసెక్షువల్ వ్యక్తి అయినా లేకపోతే గే వ్యక్తి అయినా టాస్క్లు చేయలేరు, వాళ్ళకి అంత ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండదు, మైండ్ గేమ్స్ ఆడలేరు. మనం చాలాసార్లు ఈవెన్ ఆ ఫార్మాట్లో చూస్తాం ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఫేక్ అంటారు. చాలాసార్లు ఒక కంటెస్టెంట్ ఇంకొక కంటెస్టెంట్ ఫేక్ అంటారు. నా లైఫే ఫేక్. మీరు అది ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే దట్స్ ద హుక్ ఐ వాంట్ టు సెల్ అని చెప్పి నేను వెళ్ళాను. సో ఐ వాంట్ టు సెల్ దట్ హౌ కెన్ యూ బి సిలీ అండ్ హౌ కెన్ యూ అండర్స్టాండ్ ది ఐడియా ఆఫ్ ఆర్టిస్ట్ మైండ్ సెట్ మీరు ఎక్కడ తీసుకెళ్ళగలరని. సో ఫస్ట్ నేను వెళ్ళడం ఏంటంటే లైక్ ఈ కాస్ట్యూమ్ మీరు ఇందాక చూసుంటారు, ఒక వేసుకోవడానికి నాకు 3 hours పట్టింది. ఇలాంటి కాస్ట్యూమ్ నేను మార్నింగ్ 9 o'clock వేసుకున్నాను. ఓకే. 9 o'clock మార్నింగ్ వేసుకొని సేమ్ ఇదే వేసుకొని రాత్రి 10-11 ఇలాగే ఉన్నా. మధ్యలో ఏదో టచ్ అప్ అయ్యడం. అక్కడ వాష్రూమ్స్ కూడా ఉండవు. వాష్రూమ్స్ మీరు వెళ్ళాలంటే మీరు ఒక 2 మెట్లు అంటే 2 ఫ్లోర్స్ ఎక్కాలి. ఎక్కి అక్కడ వాష్రూమ్ చేసుకొని అక్కడి నుంచి రావాలి. ఆ రూమ్లో ఏసీ లేదు, పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టారు. సో ఆల్రెడీ ఐ వాస్ టర్నింగ్ టు బీ లైక్ అంటే ఒక భూతంలో తయారయ్యాను అనమాట. సో అది నేను ప్రజెంట్ చేయడానికి అక్కడికి వెళ్ళలేదు కదా, ఐ హ్యావ్ టేకెన్ దట్ మచ్ ఆఫ్ ఎన్ ఎఫర్ట్. నేను ఏంటి వేసుకుంటున్నాను దాని మీద కాంప్రమైజ్ నాకు అవ్వాలని లేదు. ఎంత కష్టమైనానో అలాగే కూర్చున్నా. లైక్ ఐ వాజ్ లైక్ దాట్. వాళ్ళు BTS లేవో తీశారు ఆ టైం అప్పుడు. ముందు కూడాను నేను ఎప్పుడైతే అప్లై చేశాను, ఫస్ట్ టైం నేను అప్లై చేసినప్పుడు ఇట్ వాజ్ వెరీ అంటే నేను నార్మల్గా ఓకే ఆమె డ్రాగ్ క్వీన్, తెలుగు డ్రాగ్ క్వీన్ అని చెప్పి అప్లై చేయడం జరిగింది. దాని తర్వాత ది వాజ్ అన్ ఏజెన్సీ హూ వాజ్ ఆల్సో లుకింగ్ అవుట్ ఫర్ అంటే రిప్రజెంటేషన్ కోసం అని అనుకుంటున్నా, తెలియదు నాకు. సో రీచ్ అవుట్ అయ్యారు, మీరు అప్లై చేస్తారా, మీరు అప్లై చేయొచ్చు కదా అని చెప్పి. సో రికార్డ్ చేసి పెట్టాను అనమాట. సో వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. నేను అప్పుడు కూడా డ్రాగ్లోనే ఉన్నాను, అంటే ఏదో షోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు మధ్యలో నేను ఢిల్లీలో ఉన్నాను నా మూవీ ప్రమోషన్ కోసం అని చెప్పి. ఓకే. సో అప్పుడు ఫోన్ చేసి ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో అప్పుడు నేను డ్రాగ్లో ఉన్నా, మాట్లాడడం అయిపోయింది. వాళ్ళు చెప్పడం కూడా మేము ఆల్రెడీ మీ వీడియో చూసాం, మాకు అర్థమైంది అని చెప్పి. ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అయింది. ఎందుకు వెళ్తున్నారు ఏంటి, సిమిలర్ క్వశ్చన్. దాని తర్వాత మాకు GD అవుతుంది, గ్రూప్ డిస్కషన్. ఓకే. సో గ్రూప్ డిస్కషన్లో కూడా ఐ వాజ్ ఏబుల్ టు ఫైట్. సో బేసిక్గా నేను కూర్చోలేదు. ద హోల్ గ్రూప్ డిస్కషన్ ఐ వాజ్ స్టాండింగ్ అండ్ ఐ వాజ్ ఫైటింగ్ అండ్ ఐ వాజ్ ట్రైంగ్ టు బ్రింగ్ ఈ కమ్యూనిటీ కోసం. లైక్ అక్కడ మాకు అడగడం ఏంటంటే ఉమెన్ కంటెస్టెంట్ బాగా టాస్క్ ఆడతారా, మెయిల్ కంటెస్టెంట్ బాగా టాస్క్ ఆడతారా అని చెప్పి. సో ఐ సెడ్ లైక్ మీరు ఉమెన్ మళ్ళీ అగ్ని పరీక్ష గురించి మాట్లాడుతున్నారు కదా, ఎలా ఉంటుంది అగ్ని పరీక్ష ఎంట్రన్స్ నుంచి? ఎంట్రన్స్లో అయితే పడేలా ఉంటుంది. ఎందుకంటే చెప్తాను, నేను ఎంటర్ అయిన తర్వాత అక్కడ మెట్టు ఉంది, వాళ్ళు చెప్పాలి. ఓకే. వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వాళ్ళు ఏదైనా చెప్పాలి. ఏం చెప్పా పెట్టకుండానే ఏమని ఎక్కిపోండి అని చెప్పేసి అన్నారు. సో డైరెక్ట్గాను. సో నేను ఈ ఆల్రెడీ 9 hours నుంచి ఫ్రస్ట్రేట్ అయ్యి ఎగ్జాస్ట్ అయ్యి ఫుడ్ కూడా నార్మల్గా పెట్టిన ఫుడ్ మేము తిన్నాం. లైక్ అక్కడే ఇంత చిన్న రూమ్లోని 48 members కుక్ చేసి ఉంచుతారనమాట. మేము ఎంటర్టైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక బాడీ బిల్డర్ వచ్చారు అదే దీంట్లోనే. సో తను ఏదైనా డాన్స్ చేయడం వచ్చి నేను ఏదైనా పాట పాడ మేము ఎంటర్టైన్ చేసుకున్నాం 48 hours. అది తీస్తే ఇంకా మంచి రియాలిటీ షో అయ్యేదేమో నాకు తెలీదు. ఆ 48 members-ని తీసుకుంటే వెళ్ళాను. నాకు పిలిచారు 9 o'clock 10 o'clock పిలిచారు. ఫస్ట్ ఏంటంటే నాకు చెప్పడం మీరు డ్రాగ్లో ఉండి వెళ్ళాలి అని చెప్పి. సో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మెట్టు ఉంటుంది అనమాట, అది వాళ్ళు డైరెక్ట్ చేయాలి. నేను గాగుల్స్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ మై లుక్స్. ఏదైనా చేస్తాను కానీ కాంప్రమైజ్ అవుతా దాని మీద అవను. సో అది చెప్పలేదు. కాలు పెట్టిన దళమని జారి పడ్డా స్టేజ్ మీద.
కాదు కనబడదు మీకు, ఇట్ వాస్ ఎడిటెడ్ అనమాట. దాని తర్వాత వెళ్ళిన తర్వాత అది కోలుకోవడానికి 5 minutes అలా పడుతుంది. సో ఐ వెంట్ దేర్. వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడగడం ఏంటంటే, ఓ హూ ఆర్ యూ? లైక్ హాయ్ మై నేమ్ ఇస్ శాస్. పేరు అక్కడ క్లియర్గా చెప్పాను శాస్ అని చెప్పి, దే డిడ్ంట్ పుట్ దట్ నేమ్ యాజ్ వెల్ కరెక్ట్లీ. అప్పుడు దాని తర్వాత అడగడం లైక్ మీరేంటి, ఇదేంటి, మీరేం చేస్తుంది ఏంటంటే, ఐ సెడ్ నేను ఒక డ్రాగ్ క్వీన్ని, నేను ఇలాగా దుస్తులు ధరించి పర్ఫామ్ చేస్తాను, సెన్సిటైజేషన్ చేస్తాను LGBTQI+ మీద అని చెప్పి. దాని తర్వాత మీరు అదే ట్రాన్సా, మీరు బేసిక్గా ట్రాన్సా అని అడగలేదు, మీరు హౌ డూ యూ ఐడెంటిఫై యాజ్ అని అడిగారు. సో హౌ డూ యూ ఐడెంటిఫై యాజ్ అంటే ఐఎమ్ నాన్ బైనరీ పర్సన్, నాలో బోత్ ఫీమేల్ అండ్ మేల్ తత్వాలు ఉంటాయి, అండ్ ఐ రెగ్యులర్గా వాక్ యాజ్ అ మ్యాన్ అని చెప్పి. ఓకే. సో దే వర్ కన్విన్స్డ్ ఆన్ దాట్. కన్విన్స్ అయిన తర్వాత మీరు అంటే మీ టాలెంట్ ఏంటి అని అడిగారు. ఐ సాంగ్ ద సాంగ్. బేసిక్గా గలిచినది పాడవలసింది. ఐ వుడ్ హ్యావ్ వాన్, ఐ ఫీల్ దాట్. ఓకే. బట్ వాళ్ళకి అది నచ్చింది, పాట అది వెరీ ఎంజాయింగ్ అండ్ ఆల్. దాని తర్వాత అడగడం క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇలాగే ఉంటారా హౌస్లోని, లేకపోతే వేరేగా ఉంటారా అని చెప్పి. నేను ఎగ్జాక్ట్ చెప్పిన పదం, నేను ఇలాగే ఉండదలుచుకున్నాను, కానీ దానికి రిక్వైర్మెంట్ ఉంది, అట్లీస్ట్ ఒక వాష్రూమ్ కానీ, లేకపోతే సమ్వేర్ ఐ నీడ్ టు చేంజ్. నాకు ఉండడానికి ఏం ప్రాబ్లం లేదు, ఐ హ్యావ్ 200 wigs, ఐ కెన్ క్యారీ అని చెప్పి. 2-3 సార్లు అడిగారు, ఆ వాష్రూమ్స్ రిక్వైర్మెంట్ ఉంది, ఏంటో రిక్వైర్మెంట్ చెప్పాను. అలా కాదు, మీరు ఇలాగే ఉండగలరా, లేకపోతే ఇంకెలాగే ఉంటారని లైక్ డైరెక్టింగ్ అనమాట చెప్పాను. ఐ వుడ్ బీ లైక్ అ మ్యాన్, ఐ కెన్ అంటే రెగ్యులర్గా ఉండొచ్చు అని చెప్పి. మీరు ఎలాగ ఉంటారో అలాగా రండి అని చెప్పి. సో బేసిక్గా నా అస్తిత్వాన్ని అక్కడ తీసేసి రమ్మని చెప్పారనమాట. వచ్చిన తర్వాత కొబ్బరికాయలు కొట్టించారు. అంటే నా పేరులో శాస్త్రి ఉంది కదా, ఎన్ని కొబ్బరికాయలు కొడతారని చెప్పి కొంచెం క్యూరియాసిటీ ఉన్నట్టుంది. సో అందుకోసం చెప్పి కొబ్బరికాయలు కొట్టించడం. ఆ కొబ్బరికాయలు 20 కొబ్బరికాయలు కొట్టాను. అక్కడ టైమర్ లేదు, జస్ట్ కొట్టించడం షార్ట్సే అంతే. దాని వచ్చి నించోమన్నారు. నించున్న తర్వాత మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి. సో అది క్వశ్చన్ మనకు కనబడేది, బట్ ఇట్ వెంట్ ఆన్ ఈవెన్ మోర్. సో దేవర్ లైక్ మీరు డ్రాగ్ ఎందుకు చేస్తున్నారు, మీకు దీనివల్ల ఎంత డబ్బులు వస్తున్నాయి, ఇంకా మీరు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో నేను చెప్పడం ఏంటంటే, ఇలా చీర కట్టుకొని ఐ డూ పబ్లిక్ పర్ఫార్మెన్సెస్, ఇలా TSAX తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్తో పనిచేశాను అని చెప్పాను. సో ఇలాగా ఐ డిడ్ అ డాక్యుమెంటరీ అండ్ ఐ హ్యావ్ అ ఫ్యామిలీ అండ్ ఆల్ దట్ స్టఫ్ అన్నీ అవుట్ చేసిన తర్వాత, మీరు ఈ పర్ఫార్మెన్స్లు కాలేజ్లో స్కూల్స్లోనే ఇస్తున్నారా అని అడిగారు. ఇస్తాను సార్, లైక్ సెన్సిటైజేషన్ చేస్తాను, కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. సో అభిజిత్ వాజ్ ద వన్ హూ సెడ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్. నేను వై డూ యూ థింక్ సో అండి. నో బట్ చిన్నపిల్లలకి మీరు అలాంటి అంటే ఇలా వికారంగా వెళ్ళి వాళ్ళ ముందు పర్ఫామ్ చేస్తున్నారు, దానివల్ల వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసేస్తారు, అంటే వాళ్ళకి ఇంత చిన్న వయసు నుంచి ఇలాంటి అవేర్నెస్ తేకూడదు. సో బేసిక్లీ తన కాన్సెప్ట్ ఏంటంటే, హీఈస్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్, లైక్ అది. సో ఆ ఇన్ఫర్మేషన్, కానీ తను చూడలేదు ఒకసారి కూడా డ్రాగ్ షోస్ ఎలాగ ఉంటాయి. నేను చెప్పాను, ఐ డ్రెస్ లైక్ అ మదర్, ఐ బ్రింగ్ మై క్యారెక్టర్ యాజ్ అ మదర్. అండ్ వెన్ సంబడి సీజ్ మై పర్ఫార్మెన్స్, స్కూల్లో నా పర్ఫార్మెన్స్ చూసినప్పుడు దే వోంట్ బి ఎనీ మదర్ వుడ్ బి హ్యావింగ్ అన్ అఫెన్స్. సో మీరు అది వచ్చి చూడాలి. అండ్ స్కూల్లో కూడా నేను జెండర్ సెక్షువాలిటీ అంటే ఐ డోంట్ ఇమీడియట్లీ పికప్. ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నప్పుడు చాలా చిన్న ప్రీ ప్రైమరీస్లోని మనం చెప్పడం ఏంటంటే, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో చెప్పాలి. సో గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, మీకు ఎప్పుడైనా అన్కంఫర్టబుల్గా ఉంటే మీరు ఎలాగా రెస్పాండ్ అవ్వాలి, ఎవరికి అప్రోచ్ అవ్వాలి. అవును. సో ఇందాక నేను చెప్పినట్టు మీకు అన్కంఫర్టబుల్గా డాన్స్ చేయాలని చెప్పాను కదా. సో అలాగే ఒక అలాంటి సిచ్యువేషన్ ఒక పిల్లాడికి వస్తే ఎలాగ రావాలి, ఎలాగ అటెన్షన్ గ్రాప్ చేయాలి ఆ స్పేస్లోని. సో అలాంటివి బీ కైండ్ ఆఫ్ ప్రెజెంట్. మా దగ్గర పుస్తకాలు ఉంటాయి, లైక్ దీస్ ఆర్ చిల్డ్రన్స్ బుక్స్, అది మేము చదువుతాను అనమాట. ఇంక్లూజివిటీ అంటే ఏంటి, ఒక మీ స్కూల్లోని ఒక స్పెషల్ చైల్డ్ వచ్చారనుకోండి, మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి. ఇప్పుడు LGBT సముదాయం వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయండి, ఆ ఫ్యామిలీలో కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇలాంటి స్కూల్స్కే వెళ్తారు. సో మీరు ఒక సినిమా హీరోయిన్ని స్కూల్కి తీసుకెళ్తారు, హెటరోసెక్షువాలిటీ కామన్ అని చెప్తారు. మా వాళ్ళు కూడా ఉన్నారు కదా, మేము కూడా చెప్పాలి కదా హోమోసెక్షువాలిటీ ఇస్ న్యాచురల్ అని చెప్పి. సో అందుకోసం అని చెప్పి వి ట్రై టు కైండ్ ఆఫ్ ఎడ్యుకేట్ ఏజ్ అప్రోప్రియేట్లీ. ఇప్పుడు ఇద్దరు అమ్మలను చూసారనుకోండి ఒక పిల్లని, వీళ్ళిద్దరు అమ్మలు ఎలాగ అవుతారు అంటే, ఇదొక ఫ్యామిలీ ఎలాగ అవుతుంది క్వశ్చన్స్ వస్తాయి. సో అందుకోసం వీ కైండ్ ఆఫ్ టెల్ స్టోరీస్, ఒక పుస్తకాల నుంచి రీడ్ చేసి, ఇద్దరు అమ్మ అంటే 2 women క్యాన్ బి అ ఫ్యామిలీ యాజ్ వెల్, అది కూడా ఒక ఫ్యామిలీ స్ట్రక్చరే అని చెప్పి చెప్పడం, నార్మలైజ్ చేయడానికి వి ట్రై టు ఎడ్యుకేట్. ఎందుకంటే ఇది చాలా పార్ట్ ఆఫ్ ద స్కూల్, మీరు స్కూల్లో నేర్చుకోకపోతే ఇంకెక్కడ నేర్చుకుంటారు. అవును. సో అందుకోసం చెప్పి అలా చెప్పడం జరిగింది. తనకి ఏంటంటే, నో ఐ స్టిల్ డోంట్ థింక్ ఇట్స్ అప్రోప్రియేట్, మీరు ఏదో కాన్సెప్ట్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మీరు ఇక్కడ ఏమైనా అందరికీ ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు
బ్రెయిన్ వాష్ చేస్తున్నారు పిల్లల్ని, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్ అని చెప్పేసి కొంచెం అక్కడ డిస్కషన్లా స్టార్ట్ అయింది. పక్క నుంచి శ్రీముఖ్ గారేమో టైం అయిపోయింది, కెన్ వీ గెట్ ఇమీడియట్ రెస్పాన్స్ అని చెప్పి. సో నాకు మళ్ళీ నవదీప్ గారు అడిగారు, వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ టు గో టు ద ఇన్సైడ్ హౌస్ అని చెప్పి. నేను చాలా క్లారిటీగా చెప్పాను, మా సముదాయం వల్ల మీరు ఇప్పటివరకు తీసుకోలేదు, మా సముదాయం ఎలాగుంటుందో ఏంటుంటుందో మీకు తెలియదు. ట్రాన్స్జెండర్స్, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, ట్రాన్స్జెండర్స్ ని తీసుకున్నట్టున్నారు కదా, ట్రాన్స్ వ్యక్తులను తీసుకున్నారు, ట్రాన్స్ ఉమెన్ తీసుకున్నారు, ట్రాన్స్ ఉమెన్. కానీ మీకు ఈ ఎల్జిబిటీ సముదాయం వాళ్ళు తెలియదు. సో దీని మీద కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పి నేను ఫస్ట్ వస్తున్నాను. అది కాకుండా నా పర్సనాలిటీ అనేది, ఐ హ్యావ్ డ్యువల్ పర్సనాలిటీ, ఆ పర్సనాలిటీని చూపించుదాం అనుకుంటున్నాను. ఓకే. సో ఈ డ్యువల్ పర్సనాలిటీ మనుషులతో మీరు ఎలాగుంటారో ఇంట్లోని, మిగతా వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఎలాగుంటారో. అండ్ డ్రాగ్ క్వీన్ అంటేనే డ్రామా అండి. మీరు డ్రాగ్ క్వీన్స్ ఇప్పుడు చెప్పాను కదా, ఒక డ్రాగ్ మీదే రియాలిటీ షోస్ ఉన్నాయి, అలాగే నన్ను తీసుకుంటే ఇంకా మంచి డ్రామా ఇవ్వగలనేమో. సో అలాగని చెప్పి ఐ ట్రై టు కన్విన్స్, దే వర్ నాట్ కన్విన్స్. అన్నారు, ఎంత మీరు యాక్టివిజం చేయాలి అంటే మీరు బయటకు వెళ్ళి చేసుకోండి, ఇంట్లోకి వచ్చి చేయాల్సిన అవసరం ఏంటని. ఓకే మీరు అలాగ అనుకుంటారంటే నేనేం చేస్తాను, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అక్కడి నుంచి అయిపోయింది అంతే. ది గేమ్ మీ రెడ్ ఫ్లాగ్స్ అండ్ ఐ కైండ్ ఆఫ్ మూవ్డ్ అవుట్. ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్ అయింది, కానీ ఇది మిగతా పార్ట్ మీకు ఏడ్స్ చేయరు, బికాజ్ వాళ్ళు తప్పు ఉన్నారని చెప్పి ఎవరు చూపించుకోరు అనమాట. సో అది మీకు అందుకే చూపించలేదు. ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ అగ్ని పరీక్షలోని ఉన్న 3 minutes వల్ల నేను చాలా మందికి డ్రాగ్ అంటే ఏంటో తెలిసింది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఆ 3 minutesకైనా నువ్వు సగానికి సగం, అంటే నేను 5 years నుంచి చేస్తున్న దానికన్నా 3 minutes ఇంపార్టెంట్ అయ్యాయి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. బట్ ఐఎమ్ ఆల్సో యాంగ్రీ ఆన్ పార్ట్, లైక్ ఈ సంవత్సరం ఏదైతే అయిందో, ఈ సంవత్సరం అగ్ని పరీక్షలోనే దే వాజ్ 1 trans woman అండ్ దెన్ వాజ్ బాలు గారు హూ వాజ్ ఆల్సో దేర్, ఉప్పల్ బాలు. సో నేను నాకు తెలిసిన పాప్ కల్చర్ నుంచి ఉప్పల్ బాలు ఈజ్ ద సెన్సేషన్. అండ్ ఐ ఫీల్ తను ఒక్కడిని పట్టుకొని ఏ ఛానల్ అయినా తను ఒక్కడినే పట్టుకొని ఒక రాఖీ కా ఇన్సాఫ్ లాగా ఒక షో చేసినాను, వాళ్ళకి బిగ్ బాస్ కన్నా 10 రెట్లు టీఆర్పీ వస్తుంది అని బలగుద్ది మీద చెప్పగలను నేను. ఎందుకంటే ఆ క్రింజ్ అంటాం కదా, క్రింజ్ కమ్స్ ఫ్రమ్ పాలిటిక్స్, క్రింజ్ ఇస్ పాలిటిక్స్. మీరు క్రింజ్ వల్ల ఏంటంటే యూ క్యాన్ మీకు ఒక డిస్కంఫర్ట్ అవుతుంది. ఆ డిస్కంఫర్ట్ మీకు క్రింజ్ ఆ వ్యక్తి చేసిన దాని వల్ల రావట్లేదు, మీ ఇంటర్నల్గా మీ మైండ్ సెట్లో ఓహో ఇలాంటి వ్యక్తులు ఇలాగే ఉంటారు, గే వ్యక్తులు ఇలాగే డ్రెస్ చేస్తారు, ట్రాన్స్ వ్యక్తులు ఇలాగే ఉంటారు మైండ్ సెట్లో ఏదైతే మనం పెట్టుకుంటామో డెఫినేషన్స్, దానివల్ల ఇది మనకి క్రింజ్గా కనబడుతుంది. ఓకే. కానీ మీరు అనుకున్న క్రింజ్ కాదు, క్రింజ్ ఇంకా చాలా మీరు చేస్తుంది కూడా సమ్టైమ్స్ క్రింజ్ అయ్యి ఉండొచ్చు. కానీ వాట్ దిస్ పర్సన్ ఈస్ డూయింగ్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, వాట్ ఉప్పల్ బాలు ఈస్ డూయింగ్, అతని కైండ్ ఆఫ్ కాంటెంట్ కానీ, లేకపోతే అతని కైండ్ ఆఫ్ 388 million followers ఉన్నారు, సారీ 1000 followers ఉన్నారండి. 388, నాకు 10 followers రావడానికే అష్టతిప్పులు పడుతున్నాను నేను. సో అంత గ్యాదర్ చేయగలంటే సంథింగ్ ద సమ్ మ్యాజిక్. సో అంత మ్యాజిక్ ఉన్న అతన్ని వాళ్ళు తీసుకోలేదు. అది కాకుండా వాళ్ళని మాకరీ చేశారంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. సో మీరు అయితే ఇంకొకటి ఏంటి, ఐ థింక్ దిస్ ఇస్ మోర్ లైక్ వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఉంది, ఆ మైండ్ సెట్ వాళ్ళకి ఇది చూపిద్దామని చెప్పేసి లైక్ దే ఆర్ క్రియేటింగ్ ఇట్. వాళ్ళకొక కమ్యూనిటీ ఉంది, ఒక ఇది ఉంది, అంటే ఒక ఫాలోవర్స్ ఉన్నారు, ఆ ఫాలోవర్ మైండ్ సెట్ వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి దే ఆర్ డిజైనింగ్ ఇట్. Okay. But they should learn from other big bosses happening in the country. హిందీలో కానీ, ఐ థింక్ మీరు హిందీ బిగ్ బాస్ కూడా ట్రై చేస్తారు కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడికి మీరు అగ్ని పరీక్షకి వెళ్ళారు, ఇన్ఫాక్ట్ అక్కడ మీరు ఆడిషన్కి కూడా వెళ్ళినట్టు. ఆడిషన్కి వెళ్ళాను, లైక్ అక్కడ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఈ క్వశ్చన్స్ అడగలేదు, వాట్ ఈస్ యువర్ జెండర్, మీరు ఎందుకు పిల్లలకి చేస్తున్నారు, మీరు ఎందుకు ఇలాగ ఉంటున్నారు, అలాగని అడగలేదు. దే ఆర్ లైక్ కెన్ యూ యాక్ట్ లైక్ రాఖీ సావంత్. Okay. So that was a kind of question. I can't act like Rakhi Sawant. ఎందుకంటే Rakhi Sawant nobody can act. So she is Rakhi Sawant, that's it. Yeah, okay. She should be the next PM, by the way. So I think చూడండి అక్కడ మైండ్ సెట్ ఏంటంటే, మీకు ఆల్రెడీ పాపులారిటీలో ఉన్నారు, సంబడి ఈజ్ సూపర్లీ ఇన్ టు పాప్ కల్చర్, దే విల్ ఎన్కాష్ ఇట్. ఓకే. ఇక్కడ మనం ఏంటంటే మీకు ఫ్రీగా ఇప్పుడు వ్యూస్ వస్తాయి ఫర్ ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ అగ్ని పరీక్ష, విల్ గెట్ ఫ్రీ వ్యూస్, లాట్ ఆఫ్ వ్యూస్ బికాస్ ఆఫ్ ఉప్పల్ బాలు. ₹1 అతను పే చేయట్లేదు. దట్ ఈస్ ఎక్స్ప్లాయిటేషన్, ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ అన్ ఎక్స్ప్లాయిటెడ్ కమ్యూనిటీ పర్సన్. ఓకే, లెట్ మీ హ్యావ్ అ క్వశ్చన్ హియర్. మీరు ఇక్కడ కైండ్ ఆఫ్ ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు అగ్ని పరీక్షలు కూడా చూసా, లైక్ మనోడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడాడు, ఉప్పల్ బాలు బయటకు వచ్చి మాట్లాడాడు,
అండ్ లేటర్ ఒక అమ్మాయి విషయంలో కూడా చెప్పులు తుడడం ఏదో జరిగింది. అవును. ఓకే, విషయం అవును, పక్కన అవును. పెడితే వీళ్ళెవరు బయటకు వచ్చిన తర్వాత మాకు ఇలా హ్యూమిలియేషన్ లేకపోతే ఇలా జరిగిందని చెప్పి కేసు పెట్టిన దాఖలాలు కనిపించవు. అవ్వదు. ఏముంటుంది, అగ్రిమెంట్ ఉంటుందా? అవును, అగ్రిమెంట్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది agreement అది? 20 to 25 పేజ్ అగ్రిమెంట్. 28 28 పేజెస్ అగ్రిమెంట్. ఎనీ షో, మీరు ఈ షో అయినా లేకపోతే డాక్యుమెంటరీ అయినా ఏదైనా అగ్రిమెంట్ అయితే ఉంటుంది. అండ్ దాంట్లో ఒక బేసిక్గా ఇలాంటి సిచ్యువేషన్స్కి ఒకవేళ మీరు రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ అవుతుంది, యూజ్ అ వర్డ్ కాల్ ఇస్ ఎక్స్ప్లాయిటేషన్. ఆ వర్డ్ కోటెడ్లో ఇట్ సెస్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఐడియా ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఇస్ దే విల్ యూజ్ యువర్ లైఫ్లో జరిగినవన్నీను కలిపి దే విల్ యాజిటేట్ అనమాట. సో ఆ వర్డ్లోనే మనకి ఎక్స్ప్లాయిటేషన్ క్లియర్గా ఉంటుంది. సో మనం సైన్ చేసినప్పుడు కూడా వీఆర్ అగ్రీయింగ్. వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఇలా మాట్లాడాలి, వాళ్ళకి రైట్స్ ఉన్నాయి ఎంత ఎడిట్ చేసి ఎంత పెట్టాలో, దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి అవ్వదు. సో ఆ 24 hours వీఆర్ బేసిక్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అంటే వాళ్ళు మన బాస్, మనం వాళ్ళకి పనిచేయాలి అంతే. కానీ ఇంకొకటి ఏంటంటే ఈ 15 days ఏదైతే ఉందో ఆ 15 daysకి పేమెంట్ ఉండదని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకే, ఏ 15 days? మన అగ్ని పరీక్ష షూటింగ్ 15 days. ఓకే. సో దాంట్లో మీకు ₹1 పేమెంట్ ఉండదు. ఓకే. సో ఆలోచించండి, ఇట్స్ ఎ వెరీ గుడ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొచ్చి, ఒక 300-400K ఫాలోవర్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకొచ్చి ఫ్రీగా 15 రోజులు మీరు ఫుల్ కాంటెంట్ క్రియేట్ చేసుకొని అది రిలీజ్ చేసుకొని దాని మీదే మళ్ళీ ఒక అంటే వెరీ నోన్ ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొచ్చి వాళ్ళని ఇలాగ హేళనగా మాట్లాడి వాళ్ళని ఏంటిది మనకి హ్యూమిలియేట్ చేసి ఆ హ్యూమిలియేషన్ని వాళ్ళు మళ్ళీ కాన్స్టెంట్గా చెప్పేటట్టు అది మళ్ళీ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేటట్టు. సో ఇట్స్ ఫుల్ క్యాపిటలిస్టిక్ మార్కెట్ ప్లాన్ అండ్ దట్ ఈస్ వర్కింగ్ ఫేవర్. సో ఇప్పుడు ఎవరు మేము వెళ్ళి క్వశ్చన్ చేయడానికి అవ్వదు అన్నెస్ అండ్ అంటిల్ దే ఆర్ గివింగ్ డెత్ థ్రెట్స్. సో ఒకవేళ వాళ్ళు వీళ్ళకి డెత్ థ్రెట్స్ ఇస్తే దట్స్ ద ఎక్స్ట్రీమ్ పార్ట్. బట్ మీరు ఆల్రెడీ దాని మీద సైన్ చేశారు, యు ఆర్ అగ్రీయింగ్ టు బి ఎక్స్‌ప్లాయిటెడ్. సో యూ కాంట్ డూ ఇట్. ఎన్ని రోజులు ఉంటుంది అగ్రిమెంట్? అది మీ అది టైంలో ఎంత వరకు ఉండింది? 1 year వరకు ఉంటుంది నాకు తెలిసి. రెగ్యులర్గా అగ్రిమెంట్స్ అనేవి ఏదైనా 1 year వరకు ఉంటుంది. దాని తర్వాత ల్యాప్స్ అనేది అవ్వదు. ల్యాప్స్ అంటే వాళ్ళు సబ్జెక్టివ్ కాదు. సో అండ్ అదర్ థింగ్ ఇస్ లైక్ ఇంకొకటి దీంట్లో కూడా లూప్ హోల్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పకూడదు, కానీ నేను పక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను చెప్పొచ్చు. ఓకే. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ నేను ఇంత ఇది అయిందని చెప్పలేను. నేను పక్క వాళ్ళు చూస్తే దానికి మీరు కాంట్రాక్ట్స్ తీసుకోవట్లేదు నాకు. సో యూ ఆర్ నాట్ గివింగ్ మీ అండ్ ఐ కెన్ బి ఇమాజినేటివ్. Like I can be even imaginative and say things which are not a part of the contract. So there is a yin and yang. Okay. సో నేను అనుకుంటున్నాను ఏంటంటే ఫార్మాట్ వల్ల ఏదో అంటే ప్రీ ఫార్మాట్ మనం బిగ్ బాస్ అనే దానికి ఒక స్ట్రాటా ఇచ్చినట్టు ఉంటున్నది, ఇంకేం లేదు. ఓకే. అంటే నార్మల్గా ఏంటంటే మనకి ఒక వర్డ్ యూస్ చేస్తారు ఇంగ్లీష్లో, ప్లెబ్. ఓకే. ప్లెబ్ అంటే సంథింగ్ లైక్ క్రింజ్ కానీ లైక్ ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ యూజబుల్. సో ఒక టైం అప్పుడు బిగ్ బాస్ మీద థాట్ ప్రాసెస్ వచ్చింది. సో ఇది ఒక ప్లెబ్, ఇది ఓన్లీ కొంచెం అంటే కొంచెం ఏంటిది కింద స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది. దట్స్ ఆల్సో మీమ్ కదా. సో తను కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అయింది. సో ఓన్లీ వీళ్ళకే అర్థమవుతుంది, వీళ్ళు చాలా అంటే చాలా కిందగా చూస్తున్నారు షోని. హౌ డు వి పుట్ ఇన్ టు పెడెస్ట్రియల్? ఒక ప్రీ షో చేయండి, ఇగో ఇంతమందిని ఎక్స్‌ప్లాయిట్ చేయండి, అండ్ దెన్ యూ విల్ కైండ్ ఆఫ్ గెట్ అ గుడ్ రెవెన్యూ. అండ్ ఇది ఇంతమంది సెలెక్షన్ ప్రాసెస్లో అయ్యి ఓన్లీ 5 మంది వెళ్ళారు అంటే ఇట్స్ అ టఫ్ కాంపిటీషన్ అని చెప్పి చూపించడానికి. సో ఐ థింక్ దాట్ ఈస్ దేర్. అండ్ ఇంకా ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎందుకు వస్తున్నదంటే సమ్వేర్ ఆర్ ది అదర్ వే ఇంత ఎక్స్ట్రీమ్ అవ్వడానికి కారణం కూడాను మనమే, సొసైటీ. లైక్ స్పెషలీ ఐ విల్ ఆల్సో పుట్ అ బ్లేమ్, ఐ విల్ యూజ్ ద వర్డ్ తెలుగు పీపుల్. ఎందుకంటే మనం ఆ క్రింజ్కి అలవాటు పడిపోయాం. మనం ప్రతి ఒక్క దానికి ఇప్పుడు యూజువలీ ఓన్లీ ఆ షోయే కాదు, ప్రతి ఒక్క దాంట్లోని మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నాం, దిస్ ఇస్ వన్ కాంట్రవర్సీ, అదర్ కాంట్రవర్సీ, వీఆర్ ఫాలోయింగ్ దిస్ కాంట్రవర్సీ బికాజ్ మనకు అది అలవాటు పడిపోయాం. అందుకే ఆ కాంట్రవర్సీని వాళ్ళు అక్కడ క్యాష్ చేసుకుంటున్నారు. ఐ ఫీల్ దట్స్ ద ఓన్లీ రీజన్. ఓకే. ఇంకా మీరు అడిగింది చెప్పులు తుడిపించడం. ఆ చెప్పులు తుడిపించడం కానీ కొన్ని ఏంటంటే వాళ్ళకి ఆలోచించాలి. మీరు అతను ఉప్పల్ బాలు వెళ్ళినప్పుడు నవదీప్ గారు ఒక చాలా క్వశ్చన్ అడిగారు, నీ వల్ల సమాజానికి ఉపయోగం ఏంటి అని. ఆ చెప్పులు తుడిపించడం వల్ల సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? చెప్పులు తుడిపించడం వల్ల ఇప్పుడు ఆ చెప్పులు తుడిపించడం అనే వ్యక్తి ఎవరు తుడుస్తున్నారో వాళ్ళ కాస్ట్ ఏంటో మీకు తెలియదు, మీరు చెప్పలేదు బయట. అడిగిన వాళ్ళ కాస్ట్ ఏంటో మీకు తెలియదు. ఒకవేళ కాస్ట్ రివర్సల్ అవుతే you're trying to imbibe casteism into Telugu society, which has already been polarized with it.
సో అలాంటివి పెడుతున్నారు. దోస్ ఆర్ సమ్ ఆఫ్ ద మోర్ ప్రాబ్లమాటిక్ థింగ్స్ విచ్ దే ఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ అక్రాస్. ట్రాన్స్ఫోబియాని కొంచెం పెంచుతున్నారు. ఇప్పుడు ఉప్పల్ బాలని మీరు స్టేజ్లో ఉన్నారు, జడ్జ్గా ఉన్నారని మీరు ట్రాన్స్ అని అడుగుతున్నారు. అలాంటివి 10 మంది అడుగుతారు నన్ను. ఎనీవన్ ఒక పిల్లాడు ఒక డాన్స్ చేస్తున్నా అంటే నువ్వు ట్రాన్స్ అని అడుగుతారు, నార్మలైజ్ చేస్తున్నారు మీరు. ఓకే, ఐ మీన్ ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు మళ్ళీ. ఇఫ్ ఎ మ్యాన్ ఈస్ కమింగ్, ఆర్ యూ మ్యాన్? ఇఫ్ ఎ గర్ల్ ఈస్ కమింగ్, ఆర్ యూ ఉమెన్ అని అడిగినప్పుడు హౌ యూ కెన్ ఆస్క్? బట్ ఆర్ దే ఆస్కింగ్ ఫర్ ఎవ్రీ కంటెస్టెంట్స్? దట్స్ ట్రూ. ప్రతి ఒక్క కంటెస్టెంట్ అడుగుతున్నారు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. మీరు మర్యాద ఇవ్వాల్సిందే కదా. హ్యూమన్ ఇస్ ఎ హ్యూమన్ అంతే. నేను ఒకవేళ అలాంటి అంటే నాకు అలాంటి పాయింటెడ్ క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చేసేవాడిని. ఐ విల్ సే దట్ ఐ యామ్ ట్రాన్స్. ఇఫ్ యు సే దట్ లెట్ మీ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. మీరు కనుక ఉప్పల్ బాల్ ప్లేస్ లో ఉండి అదే క్వశ్చన్ రైజ్ అయితే వాట్ విల్ యూ డూ? I will ask a reverse question. Navdeep Garu, are you gay? Bindu Madhavi, are you trans woman? You say what you are and I will say what I am. Very simple. Because if I say myself I am a trans person, that is fine. That is self-declaration. ఇప్పుడు ఇంకొకరిని అడిగే అంత మనం లైక్ వీఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ఆస్క్ సంబడి ఎల్సెస్ సెక్షువాలిటీ. దాన్ని అవుటింగ్ అంటారు. అవుటింగ్ ఇన్ మెనీ ఆఫ్ ద కంట్రీస్ క్రిమినల్ అఫెన్స్. ట్రూ. సో మీరు ఒక ఐర్లాండ్కి వెళ్ళినా లేకపోతే ఇంకేదైనా ప్రోగ్రెసివ్ కంట్రీస్కి వెళ్ళినా ఒకరిని అవుట్ చేస్తున్నా అంటే ఇట్స్ క్రిమినల్ అఫెన్స్. మన ఇండియాలో అది ఇంకా లా అవ్వలేదు. ఐ థింక్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అడిగినప్పుడు కూడా బహుశా ఇంగ్లీష్లో నాకు బహుశా కరెక్ట్ నేను పలకలేకపోవచ్చు. మిమ్మల్ని ఏం పిలవాలి, ఏం సంబోధించాలి అని చెప్పి అడుగుతారు రైట్ కొన్ని సందర్భాల్లో. ఎవరు అని కూడా అడగొచ్చు, పర్లేదు. అంటే ఎలా పిలవాలి, లేకపోతే అంటే మర్యాదపూర్వకంగా మీ ఐడెంటిటీని రెస్పెక్ట్ చేస్తూ పిలవాలి, రైట్? ట్రూ. సో ఇది వీళ్ళకి తెలియక లేకపోతే కోరండి కాదండి. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నన్ను ఎలాగ అడిగారు, వాళ్ళు చాలా పద్ధతిగా అడిగారు. నవదీప్ గారు చాలా పద్ధతిగా అడిగారు, వాట్ యు ఐడెంటిఫై యాస్. గ్రేట్. సో అది అప్పుడు ఉన్నప్పుడు ఇది ఎందుకు మళ్ళీ ఇక్కడ? సో ఇది బేసిక్గా ఏంటంటే ఒక మనిషి దొరికాడు, ఎలా మనం ఐ హ్యాడ్ అ వెరీ స్ట్రైట్ క్వశ్చన్. ఇందాకలా నా ఫెలో కొలీగ్స్ డిస్కషన్ జరిగినప్పుడు కెన్ దీస్ పీపుల్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్స్ టు ద సో కాల్ సెలబ్రిటీస్? వీళ్ళు పిలుస్తారు కదా, లైక్ పెద్ద పెద్ద హీరోస్ వస్తారు. లైక్ ఇఫ్ ఐ కెన్ కోట్ నాగార్జున గారిని, ఆ స్టేజ్ హోస్ట్ ఉన్నారు, కెన్ దే ఆస్క్? చిరంజీవి గారిని అడగగలరా? ఆర్ ఎల్స్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన సందర్భంలో కెన్ దే ఆస్క్ దీస్ పీపుల్? ఆర్ ఎల్స్ వీళ్ళు అడగగలరా? అంటే ఎవరైనా హ్యూమన్ రైట్? సో కెన్ యూ ప్లీజ్ టాక్ దీని గురించి మాట్లాడగలరా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మీకు చాలా ఈజీ ఎగ్జాంపుల్ ఇస్తాను. సేమ్ ఫ్రాంచైజ్ మలయాళంలో, మలయాళంలోని ఇద్దరు లెస్బియన్ ఉమెన్ వెళ్ళారనమాట ఇంటికి. సో వాళ్ళ మీద ఏదో హౌస్లో డిస్క్రిమినేషన్ అయింది. డిస్క్రిమినేషన్ అవుతే మోహన్ లాల్ గారు అంటే సాటర్డే ఏదైతే వస్తారో వచ్చి ఆ ప్లేస్ని బేసిక్గాను సెన్సిటైజ్ చేశారు. లెస్బియన్ అంటే ఏంటి, వాళ్ళకి మీకు తేడా ఏంటి, బేసిక్గా ఎవరైతే డిస్క్రిమినేషన్ హౌస్ మేట్స్ని అడిగి వాళ్ళని నిలదీసి. సో ఆ వన్ ఎపిసోడ్ అగైన్ వన్ ఎపిసోడ్ తర్వాత న్యూస్ మినిట్ అనే ఒక ఆర్టికల్ రాసింది, హౌ దిస్ వన్ ఎపిసోడ్ అబౌట్ క్వేర్ పీపుల్ హ్యాస్ చేంజ్డ్ కాన్వర్జేషన్ ఇన్ కేరళ. ఇదొక ఎగ్జాంపుల్. లాకప్ అని చెప్పి ఇంకో సీజన్ వచ్చింది మనకి రీసెంట్గాను నెట్ఫ్లిక్స్లోని. దాంట్లో సమ్ మోతీవాలా, ఐ డోంట్ రిమెంబర్ హిస్ ఫస్ట్ నేమ్. సో హీ సెడ్ దట్ హీస్ అ గే పర్సన్ అండ్ దేర్ వాస్ సమ్ డిస్క్రిమినేషన్ బై అనదర్ కంటెస్టెంట్స్. దాని మీద కూడాను లైక్ వన్స్ హీ ఎడ్యుకేటెడ్, దాని మీద కూడా అగైన్ సమ్ అదర్ న్యూస్ పేపర్ వాజ్ రైటింగ్ దట్ హౌ దిస్ హెల్ప్డ్ నార్మలైజ్. ఇక్కడ ఏంటంటే మనం నార్మలైజ్ చేయడానికి అసలు ఆలోచించట్లేదు, మనం దాన్ని యాజిటేట్ చేయడానికి ఆలోచిస్తున్నాం. అది ఎందుకు ఆ యాటిట్యూడ్ వస్తుంది అంటే అంత కసి ఎందుకో నాకు అర్థం కాదు, అంత కక్ష. సో బేసిక్గా ఇట్స్ కక్ష ఓన్లీ, ఇట్స్ నథింగ్ ఎల్స్. వాళ్ళకి ఏదో ఒక ట్రాన్స్ వ్యక్తి సమాజం మీద ఎందుకు కక్ష? అవును, అది ఎందుకంటే వాళ్ళ ఈవెన్ గవర్నమెంట్స్ ఆర్ యాక్సెప్టింగ్, పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్, జెన్ జీ ఇస్ ఆల్సో యాక్సెప్టింగ్. ఎందుకంటే గవర్నమెంట్ ఈ మధ్య వాళ్ళకి హైడ్రాలో కూడా ఉన్నారు, ట్రాఫిక్ పోలీస్ లాగా ఉన్నారు. అండ్ ఇంత అంటే సమాజంలో ప్రభుత్వం నుంచి ఒక అడుగు ముందుకు వస్తుందంటే వీళ్ళకి వచ్చింది అదే ఏంటంటే వాళ్ళకి వ్యక్తిగత భావాలు ఏవో ఉంటాయి. ఓకే, వాళ్ళకి ఎవరైనా ట్రాన్స్ వ్యక్తి అంటే మనకి పర్సనల్ ఎజెండా లేకపోతే ఒక పర్సనల్ జాతి ఉండొచ్చు, కానీ చాలా సింపుల్ గా చెప్తాను. ఒక ఉమెన్ అనుకోండి, ఒక ఉమెన్ ఓకే తను ఎవరో ఒక మ్యాన్ ని ప్రేమించారు, ఓకే దట్ మ్యాన్ బికమ్ ట్రాన్స్, దట్ మైట్ బి అదర్ గ్రడ్జ్ పెట్టుకోవచ్చు చాలా మంది. ఇప్పుడు జేకే రౌలింగ్ ఉంది, the same thing happened with her. Her husband became trans, so she was having this grudge. Okay, ట్రాన్స్ వ్యక్తుల కోసం రైట్స్ ఇవ్వకూడదు, వాళ్ళు ఉమెన్ రైట్స్ తీసుకుంటున్నారని చెప్పి. సేమ్ సిచ్యువేషన్.
ఆ సేమ్ ఫీలింగ్ ఒకవేళ తనకైనా ఉంటాయి, పిండి మాదిరిగా ఉందో లేదో నాకు తెలియదు. బట్ ఇఫ్ దట్ వాజ్ ద సిచ్యువేషన్, దట్స్ వై షీ మైట్ హ్యావ్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్. సో పర్సనల్ గ్రడ్జ్, ఇట్స్ నథింగ్ ఎల్స్. లేకపోతే ఏమైనా ప్రాంప్ట్ ఇచ్చారేమో. సో ఆ ప్రాంప్ట్ ఇవ్వడం మనం తీసుకోవడం కూడా దే హ్యావ్ అ చాయిస్. యాజ్ అ జడ్జ్ దే హ్యావ్ అ చాయిస్. సో ఎంతవరకు ఒక మనిషిని పుష్ చేయగలరు అనే చాయిస్ ఎవరికైనా ఉంటుంది, అడిగే పద్ధతి కూడా ఉంటుంది. పద్ధతి ఉంటుంది. మనం ఎలాగ అడుగుతున్నాం, మన వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అవుతున్నారా, ఎంత డబ్బులు ఇచ్చినా కనుకోండి అడిగే తీరు కూడా ఉంటుంది. తీరు అంటే క్రియేటివ్గాను యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ నో ద ఫ్యాక్ట్, నాకు ఏదైనా నాకు నచ్చని పని చేయమన్నా నేను చేస్తాను, కానీ నేను చేసేటప్పుడు నా క్రియేటివిటీని యూస్ చేస్తాను, వాళ్ళు చెప్పినట్టు నేను యూస్ చేయను. సో ఆ సెల్ఫ్ అనాలిసిస్ అనేది ఉండాలి, అంటే సెల్ఫ్ డిగ్నిటీ ఉండాలి. ఓకే, సో ఆఫ్ కోర్స్ దీని గురించి మాట్లాడుకుంటే ఇంకా హెల్దీ ఉంటుంది. బట్ అక్కడ సీరియస్ నుంచి కమింగ్ టు యూ, మీకు పెళ్ళయిందా? అవును, పెళ్ళైంది. అది నాకు తెలిసి పెళ్ళైంది అనే విషయం. బికాస్ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది డౌట్ వస్తుంది. మీరు అబ్బాయి అంటున్నారు, కంప్లీట్గా ఆ విమెన్ లా కనిపిస్తూ ఉన్నారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారా, మీకు పిల్లలు ఉంటారా? ఐఎమ్ సారీ టు ఆస్క్, బట్ అండ్ జనరల్ పర్సెప్షన్ వస్తుంది కాబట్టి అడుగుతున్నా. మీకు పెళ్ళయిందా, పిల్లలు? సో నాకు పెళ్ళైంది, వన్ కిడ్ as well. సో ఐఎమ్ కంగ్రాచులేషన్స్. ఐఎమ్ జస్ట్ లైక్ ఐ వుడ్ సే నాలో ఒక డ్యూయల్ పర్సనాలిటీ ఉంది. ఓకే, తెర ముందు ఒకటి, తెర వెనకాల ఒకటి. తెర అంటే ఒక స్టేజ్, ఆ స్టేజ్ ఎక్కినప్పుడు ఐ బికమ్ సాసుమా, ఐ బికమ్ ద డీవా. బట్ వన్స్ ఐఎమ్ బ్యాక్ మీ అర్థంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా? బికాస్ అంటే ముందు తెలుసా మీరు ఇలా అని చెప్పి? సో మేము బేసిక్గా కోవిడ్లో ఉన్నప్పుడు లైక్ షీ స్టార్టెడ్ వాచింగ్ మై రీల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇస్ ఇట్ లవ్ మ్యారేజ్? కైండ్ ఆఫ్ లవ్ మ్యారేజ్, బట్ ఇట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ అన్ అరేంజ్. ఎందుకంటే దానికి కూడా నేను చెప్పాను కదా, నేను డెఫినేషన్స్ మీద నమ్మనని చెప్పి, లైక్ ఐ కాంట్ ఫిక్స్ ఇన్ టు లవ్ మ్యారేజ్ అనుకోండి. సో తను ముందు చూశారు, నేను ఫస్ట్ క్వశ్చన్ అడగడం ఏంటంటే, నువ్వు ఇలాగ డ్రెస్ వేసుకుంటావు, ఇలాగ ప్రజెంట్ చేస్తావు కదా, దీన్ని ఏ ఆట అంటారు అని. ఎందుకంటే తను షీఈస్ కమింగ్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆఫ్ తెలుగు భాగవతార్స్. సో తెలుగు భాగవతం అంటే చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, చింతమణి నాటకాలు కానీ లేకపోతే హరిశ్చంద్ర నాటకాలు, దాంట్లో మగవాళ్ళు ఆడవేషం ఇస్తూ ఉంటారు. నేను బేసిక్గా డ్రాగ్ చేయకపోతే అటు సైడ్ వెళ్ళేవాడిని. ఓకే, నాకు ఈ డ్రాగ్ అనేది ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల వచ్చిన తిప్పలు కానీ, బట్ ఐ వుడ్ లవ్ టు డూ అ థియేటర్, లైక్ గోయింగ్ టు ఫుల్లీ థియేటర్ వర్క్. సో లైక్ సురభి నాటక మండలి కానీ లైక్ సంథింగ్ లైక్ దాట్. ఓకే, సో ఐ కేమ్ అవుట్ టు హర్, అంటే కాన్వర్జేషన్ అవుతున్నప్పుడే లైక్ వీ వేర్ కైండ్ ఆఫ్ టాకింగ్ విత్ ఈచ్ అదర్ ఫర్ 2 years. ఆ 2 yearsలోని వీ స్టార్టెడ్ లైకింగ్ ఈచ్ అదర్. ఓకే, సో అప్పుడు నేను చెప్పడం జరిగింది, ఐఎమ్ బైసెక్షువల్, ఐ డూ దిస్ ఇస్ మై ప్యాషన్, దీన్ని వదలను అని చెప్పి. సో మా ఇంట్లో కూడా లైక్ మై ఫాదర్ అండ్ మదర్, మా ఫాదర్ అనడం ఏంటంటే, క్లాసికల్ డాన్సర్ ఇట్ వాజ్ ఓకే, ఈ డ్రాగ్ అవుతున్నప్పుడు కొంచెం మాటలు అర్థం అవ్వట్లేదు అతనికి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి. సో అప్పుడు ఒక మహారాష్ట్రన్ ఫిల్మ్ ఒకటి ఉంది మనకి, బాలగంధర్వ అని చెప్పి. సో బాలగంధర్వ ఇస్ ద ఫస్ట్ ఫీమేల్ ఇంపర్సనేటర్ ఇన్ ఇండియా. మన పార్సీ థియేటర్ ఎక్కడి నుంచి వచ్చింది, బికాస్ ఆఫ్ బాలగంధర్వ. సో మేమిద్దరం ఇలా కూర్చొని తింటున్నప్పుడు ఆ ఫిల్మ్ చూపించాను. ఫిల్మ్ చూసి ఐ వాంట్ టు బి సంబడి లైక్ దాట్. సో బాలగంధర్వ తను ఒక మగ వ్యక్తి అయ్యి ఉండి స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నప్పుడు తను ఏ చీర అయితే కట్టుకున్నారో ఆ చీర కోసం ఆడవాళ్ళందరూ వెళ్ళి కొట్టేసుకొని కొట్లాట అయ్యి ఆ చీర తీసుకునేవాళ్ళు. అంటే హీ వాజ్ అ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అట్ దాట్ టైం. సో అలాగే నేను అవ్వాలి అని చెప్పేసి దట్స్ వాట్ మై ఓన్లీ థింగ్. యా, మై ఫాదర్ అండర్స్టూడ్. దానికి అర్థమైంది ఏంటంటే, ఇది ఏదో వెక్కిలి పనేం కాదు, చాలా సీరియస్గా అంత విజన్ ఉందంటే హీ గాట్ ఇట్. సో దీన్ని యూజ్ చేయడం కూడా నేను ఇంకొకటి ఏం చేస్తానంటే, మా ఫ్యామిలీ కానీ లేకపోతే ఎవరైనా సరే సంబడి హూ హాస్ అ క్వశ్చన్, వాళ్ళు నాతో పాటు ఈవెంట్కి తీసుకెళ్తాను. ఓకే, కూర్చోండి, అర్థం చేసుకొని చూడండి. సో నేను చేసే వర్క్ ఏదో మీరు చూడండి. నేను HIV మీద మాట్లాడుతున్నాను. HIV ఎందుకంటే హైదరాబాద్లోని మీ ప్రోగ్రామ్ తెలిస్తే అర్థమవుతుంది. బట్ నేను అనేది ఏంటంటే, జనరల్ పర్సెప్షన్లో మీ రూపం చూడగానే ఒక టాబూగా వెళ్ళిపోతాం. ఆ టాబూని మనకి ఇంకొకటి ఏంటంటే, నా మోటో లైక్ దిస్ ఇస్ మై పర్సనల్ ఎజెండా. డ్రాగ్ అనేది ఒక సముదాయం వాళ్ళు చేసేవారు, చేసిన తర్వాత ఆ సముదాయం వాళ్ళు ఇంకా చేస్తున్నారు. ఓకే, ఆ సముదాయం నుంచి ఆర్ట్ ఫామ్ని బయటకు తేవాలి. బట్ నా క్వశ్చన్ ఇంకా కంప్లీట్ కాలేదు. అక్కడ ఫ్యామిలీ నుంచి యాక్సెప్ట్ ఏంటంటే, మీ మిసెస్ పెళ్ళంతో ఒప్పుకున్నారు, అండ్ వన్స్ పిల్లడు పుట్టిన తర్వాత బహుశా పిల్లాన్ని ఎక్కడైనా అరే మీ నాన్న చూడరా, సో అందుకోసం లెట్ మీ కోట్ వన్ వర్డ్, ఆడంగోడిలా అని ఇలాంటి పదాలు మనకి బాగా వినిపిస్తుంది. వెంటనే హౌ యూ ఓవర్కమ్ దాట్, అంటే దీని నుంచి ఎలా బయటపడాలి? లైక్ లేదు వాడికి అర్థం చేయాలి, జస్ట్ బ్రీఫ్ ఇచ్చేసి మనం ఇక్కడ బయటకు వచ్చాం. ఐ థింక్ సో నేను ఫస్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ మై కిడ్ ఈస్ ఆల్రెడీ అవేర్. నేను ఇలాగే ఉంటాను ఇంట్లో, లైక్ ఇఫ్ ఐమ్ డూయింగ్ అ కాంటెంట్ రీల్ హీఈస్ అవేర్ అబౌట్ దిస్ వీక్
ఐ డూ ఇట్. నేనేమి దాచదలుచుకోలేదు, ఎందుకంటే దాచితే నేను తప్పకుండా ఉంటా. ఇంకొకటి నేను ఇందాక చెప్పినట్టే ఎల్జిబిటీ సముదాయం వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ ఫ్యామిలీ పిల్లలు కూడా ఆ స్కూల్కి వెళ్తారు. సో ఇప్పుడు ఇందాక అతను నవదీప్ గారు ఏదైతే అడిగారో లైక్ స్కూల్స్లో ఎందుకు పర్ఫామ్ చేస్తున్నా, దాని ఆన్సర్ ఇదే. నా పిల్లాడు వెళ్తాడు స్కూల్కి, అందుకు నేను సెన్సిటైజ్ చేయాలి. అక్కడ పాయింట్ ఇక్కడ కనెక్ట్ అయ్యింది. సో అది బేసిక్ పర్పస్. ఇంట్లో యాక్సెప్టెన్స్ ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళని వదిలేయండి, మా ఇంట్లో హౌస్ హెల్ప్ ఉంటారు. సో వాళ్ళు విగ్స్ చీరలు కానీ చూసినా వాళ్ళు అమ్మో ఏంటిది అని అనరు, ఎందుకంటే వాళ్ళు చూసారు. మన తెలంగాణలోనే ఇట్స్ వెరీ కామన్ ఫర్ ఎ మ్యాన్ టు వేర్ ఎ డ్రెస్ అండ్ డ్రెస్ అప్ లైక్ అ ఉమెన్ అండ్ పర్ఫామ్. ఒగ్గు కథలు కానీ లేకపోతే మనకి బోనాల టైం అప్పుడు కానీ చాలా కామన్. సో దానివల్ల స్టిగ్మా ఏం లేదు. ఓకే, ఆ స్టిగ్మా ఎందుకు వస్తుందంటే బికాస్ ఐమ్ యూజింగ్ ఇంగ్లీష్ వర్డ్. సో దాట్స్ ద ఓన్లీ కాజ్. సో నేను మై ఫ్యామిలీ ఈజ్ ఎక్సెప్టింగ్ మీ బికాస్ దే నో దాట్ వాట్ ఐమ్ ఐ డూయింగ్. ఆ క్రిస్టల్ క్లియర్ అప్రోచ్ ఐ కీప్ ఇట్ ఫర్ ఎవ్రీవన్. నేనేం దాచుకోలేను. మీరు అర్థమైతే మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి టైం తీసుకోవాలి. అర్థం కావాలి అంటే నా షోస్కి రండి ప్లీజ్, అండ్ దెన్ టిప్ మీ as well. ఐ థింక్ అర్థం కావాలి అంటే ఇప్పుడు డ్రాగ్ అనేది అర్థం కావాలంటే మీరు నా షోస్కి మాత్రం డెఫినెట్గా రావాలి. అండ్ యూ విల్ నో అది చాలా ఎనీబడి కెన్ డూ డ్రాగ్. ఇక్కడ ఒక మాట చెప్తా, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. యా, బట్ జడ్జ్ అ డ్రాగ్ క్వీన్ ఫర్ షూర్. మేకప్ ఎలాగుంది, హెయిర్ ఎలాగుంది అని చెప్పి యూ కెన్ జడ్జ్ ఇట్, బట్ డోంట్ కమ్ టు ఎ కన్క్లూజన్. యా బట్ ఎక్స్పీరియన్స్ ఇట్. రైట్, నిప్పుని ముట్టుకొని కాల్చుకోండి చేతులు. ఐఎమ్ ద నిప్పు. ఫైర్. ఓకే, సో కంక్లూషన్కి వచ్చేటప్పుడు అఫ్కోర్స్ మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అండ్ టెల్ మీ ఎట్ లాస్ట్, ఆ డ్రాగ్ క్వీన్ మనకి స్కోప్ ఉందా, తెలుగులో స్కోప్ ఉందా ముందుకు వెళ్ళడానికి? బికాస్ ఆ డ్రాగ్ క్వీన్ అనేది ఒక జనరల్ పర్సెప్షన్. రూపం చూడగానే వీడు ఇంకా కంప్లీట్గా ట్రాన్స్ ఉమెన్ అయిపోతాడేమో, ఈకోఫోబియా ఉంటుంది కదా. సో ఆ చిన్న బ్యారియర్ ఉంటుంది, పేరెంట్స్ ఎలో చేయరు. అండ్ ఈ హాఫ్ అంటే డ్రాగ్ అనేది ఎలా బతుకుతుంది, ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది మన తెలుగులో? సో నాకు తెలిసి తెలుగు వాళ్ళకి ఒక జెండర్ పర్ఫార్మెన్స్ కొత్త కాదు. మనం చాలా ఫార్మాట్స్లోని జెండర్ పర్ఫార్మెన్స్ని చాలా ఎంకరేజ్ చేసాం. ఇప్పుడు జబర్దస్త్ అనుకోండి, అన్ని ఎపిసోడ్లు వస్తున్నాయి, దాంట్లో మగవాళ్ళు ఆడవ్యక్తులు వేస్తున్నారు అంటే యూఆర్ యాక్సెప్టింగ్. మన రిచువల్స్లో కూడా ఉన్నాయి అంటే వీఆర్ ఆల్ యాక్సెప్టింగ్. ఈ యాక్సెప్టెన్స్ ఎక్కడ మారుతున్నదంటే కొన్నిసార్లు ఈ కమ్యూనిటీ మీద కొంచెం అటాక్ కానీ, ఓకే ఇది ఇలా రాంగ్ పోర్ట్రే చేయడం వల్ల కొంచెం అంటే పర్సెప్షన్స్ మారుతాయి. సో దాట్స్ ద ఓన్లీ కాజ్. ఓకే, కానీ తెలుగు వాళ్ళకి డ్రాగ్ అర్థం అవ్వాలంటే తెలుగు డ్రాగ్ క్వీన్స్ ఉండాలి. ఓకే, తెలుగు డ్రాగ్ క్వీన్స్ ఉండాలి, తెలుగులోనే మేము షోస్ చేయాలి. సో ఫస్ట్ దాట్స్ ద మేజర్ సిచ్యువేషన్. ఇప్పుడు మనం యూజువల్గా డ్రాగ్ అంటే బాంబే, ఢిల్లీ, యుఎస్ అని మాట్లాడదాం. కానీ ఒక్క తెలుగు డ్రాగ్ ఆర్టిస్ట్ నేను తప్ప ఇంకా తెలుగు డ్రాగ్ ఆర్టిస్టులు ఉన్నారని మనం ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు, ఆలోచించలేదు. చాలా మంది ఉన్నారు, 5 members ఉన్నారు. ఓకే, బట్ దే ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్. సంబడి ఈజ్ ఇన్ యుఎస్, సంబడి ఈజ్ ఇన్ దిస్ కామినీ సూత్ర అని చెప్పి ఒక డ్రాగ్ ఆర్టిస్ట్ ఇన్ ది యుఎస్. దెర్ ఇస్ ప్రేమ అని చెప్పేసి బెంగళూరులోని. దెర్ ఇస్ దిస్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఇస్ వెల్, ఐ కాంట్ నేమ్ ఫ్యూ ఆఫ్ దెమ్. కానీ తెలుగు వాళ్ళు. సో నేను అందుకే తెలుగులో చేస్తాను, అందుకే నేను తెలుగు పాటలు పాడతాను. ఎందుకంటే తెలుగు డ్రాగ్ క్వీన్ అంటే తెలుగు సంస్కారాలు, తెలుగు ఐడెంటిటీని ఐ విల్ క్యారీ. ఐ విల్ ట్రై టు టెల్ యూ వాట్ ఇస్ డ్రాగ్. ఇలాగే ఉండి ఇలా ముందుకు వెళ్తారు. బతకాలంటే మాత్రం డ్రాగ్ కళ బతకాలంటే కొంచెం అవేర్నెస్ ఉండాలి. అది కాకుండా మీరంటే ఎవ్రీ తెలుగు ఆడియన్స్ దే నీడ్ టు యాక్సెప్ట్, అండ్ యూ హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే నాకు 3 minutes ఫేమ్ వల్ల నాకు చాలా ఫ్రెండ్స్ అయ్యారు. సో ఐఎమ్ రియలీ కైండ్ ఆఫ్ నేను ఎక్స్పెక్ట్ కల్చర్ షాక్ నాకు. ఇది ఇక్కడ ఇంత అవుతున్నది అంటే ఐ వాజ్ వెరీ షాక్డ్. బట్ దెన్ ఐ థింక్ ఆ లవ్ కానీ లేకపోతే ఆ సపోర్ట్ ఏదైతే ఉందో, I think I will take that, and that is my energy to kind of go forward. గ్రేట్. సో బిఫోర్ కంక్లూషన్ ఇంకొక ఒక పాట అన్నారు, అవును, ఆ పాటతో కంక్లూడ్ చేద్దాం. నేను 2 పాటలు పాడతాను. యా ప్లీజ్. చున్న చున్నకే ఫూల్ లేలో ఆజారు బదల్ న జాయే,
ये हिंद का बगीचा, ये हिंद का बगीचा, गुलजार रह न जाए, ये हिंद का बगीचा, गुलजार रह न जाए, चुन चुन के फूल ले लो, आजार रह न जाए, ये जिंद का बगीचा, ये हिंद का बगीचा, गुलजार रह न जाए, ये हिंद का बगीचा, गुलजार रह न जाए. So this is बढ़िया बढ़िया a ఠుమ్రి తెలుగు పాట. దిస్ ఇస్ అ సాంగ్ విచ్ ఐ హావ్ రిటన్. మనకి ఎల్జిబిటి అంటే ఏంటో చెప్తుంది అనమాట. ఐ సాంగ్ దిస్ సాంగ్ ఇన్ ద అగ్ని పరీక్ష as well. ఇది ప్రైడ్ మాసమన్నా, ఇది ప్రైడ్ మాసమన్న, కాస్త సెన్సిటైజ్ చేస్తానన్న, క్వేర్ కమ్యూనిటీ అన్న, ఎల్జిబిటి కూడా అంటారన్న, ప్రైడ్ మాసమన్నా. సేమ్ సెక్స్ ని ఇష్టపడితే హోమోసెక్షువల్స్ అంటారు, సేమ్ సెక్స్ ని ఇష్టపడితే హోమోసెక్షువల్స్ అంటారు, వేరే సెక్స్ ని ఇష్టపడితే హెస్ట్రోసెక్షువల్స్ అంటారు, ఇద్దరిని ఇష్టపడితే బైసెక్షువల్స్ అంటారు, అందరినీ ఇష్టపడితే పానసెక్షువల్స్ అంటారు. ఆహాహా ఆహాహా ఆహాహా. Lovely, lovely. Thanks a lot for joining with our podcast. Thank you so Patruni much. Sastry garu, Patruni Chidananda Sastry garu. Thanks for joining with our podcast. Thank It's you, a thank lovely you so conversation with you. So ఇది ఈ రోజు పాత్రుని చిదానంద శాస్త్రి ఆ డ్రాగ్ క్వీన్తో ఆర్ పాడ్కాస్ట్, ఆర్టీవీ ఆర్ పాడ్కాస్ట్. సో మీకేమనిపించింది, మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ బాక్స్ ఉంది, తప్పనిసరిగా మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ బ్యాలెన్స్ ఉంటే అడగడానికి పర్లేదు, కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం కలిసినప్పుడు తప్పకుండా అడిగే ప్రయత్నం చేద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ పాడ్కాస్ట్. అండ్ దిస్ ఇస్ సచిన్ సైనింగ్ ఆఫ్.